పవర్ లో ఎక్స్ ఈక్వల్ టు వచ్చేలా ఫార్ములా ఒకటి చెప్పుకున్నాం, అదేంటమ్మా మన దిశ చేయను అమ్మా. పవర్ లో ఫార్ములా చెప్పుకున్నాం ఒకటి, దాని వాల్యూ ఎక్స్ వస్తుంది. అర్థం కాలేదు సార్. అంటే ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ అమ్మా, ఏ పవర్ లాగ్ బేస్ ఏ దట్ ఈక్వల్స్ ఎక్స్. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ లో ఫార్ములా చెప్పుకున్నాం, ఎవరు చెప్తారంటే మన వల్లి. వల్లి ఏంటమ్మా ఫార్ములా అది? గ్రేటర్ దాన్ చెప్పుకున్నాం కదమ్మా అమ్మా. లాగ్ ఎక్స్ బేస్ ఏ గ్రేటర్ దాన్ లాగ్ వై బేస్ ఏ అయితే కండిషన్స్ ఏమవుతాయి చెప్పు రెండు. log x base a greater than log y base a, x greater than y if a greater than 1 sir. a greater than 1. yes. తర్వాత log x base a greater than log y base a, then x less than y if 0 less than a less than 1. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ అన్నపూర్ణ log x power n. log x power n, n log x అండి. వెరీ గుడ్, n log x. మానస ఎస్ సార్. కామన్ లాగర్థం అంటే ఏంటమ్మా? ఏ పవర్ x is equal to n అయితే a is equal to x is equal to log n base a. అది లాగర్థం అమ్మా, కానీ నేను అడిగేది ఏంటంటే కామన్ లాగర్థం అంటే ఏంటి? బేస్ e ఉంటే కామన్ లాగరిథం. మరి 10 ఉంటే? సార్ 10 ఉంటే ఏంటి మరి? బేస్ 10 ఉంటే కామన్ లాగరిథం సార్, e ఉంటే న్యాచురల్ లాగరిథం సార్. చూసావమ్మా, సరే అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చమ్మా. ఎలా అంటే 10 లో 0 ఉంది కదా, మరి కామన్ లో 0 ఉంది కదా, కాబట్టి 10 బేస్ 10 వస్తే కామన్ లాగర్థం అని, అదే ఈ వస్తే నేచురల్ లాగర్థం అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే సార్. నెక్స్ట్ మన మణికంఠ log 0 undefined sir. log 1 0 sir. లాగర్థంలో అసలు లాగర్థం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం? 2 పార్ట్స్ ఉంటాయి సార్. ఆ 2 పార్ట్స్ ఏంటి? క్యారెక్టరిస్టిక్, మ్యాంటీ సార్. నెక్స్ట్ మనం నిన్న లాగర్థం ఆఫ్ ఒక కాలిక్యులేషన్ కి లాగర్థం ఉపయోగించి ఎలా చేస్తామని చెప్పుకున్నాం కదా, అది అనుకున్నాం కదా, చెప్పలేదు. అది ఈ రోజు చెప్తాను. ఆ వాల్యూస్ కాకుండా వేరే వాల్యూ తీసుకుంటానమ్మా. పేపర్ మరి ఎక్కడ పెట్టాను, వేరే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, లేదంటే ఆ వాల్యూ మీరు చెప్పినా పర్వాలేదు, అదే ఫైండ్ అవుట్ చేద్దాం. రాసుకున్నారు మీరు అది అమ్మ? రాసుకున్నారా అది? లాగర్థం ఉపయోగించి చేయడం రాసుకోలేదా? గ్యాప్ వదులుకున్నారమ్మా? గ్యాప్ వదులుకోమన్నాను. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ లో మరి క్వశ్చన్ రాసుకోలేదు అందులో గ్యాప్ లో? వేరే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆ గ్యాప్ లోనే రాస్తాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈజీ సింపుల్ వాల్యూ చెప్తాను, తర్వాత కష్టమైనది చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 324 by 0.0018 అదే 18 ఇలా ఇచ్చాడమ్మా. దీనికి లాగర్థం ఎలా చూడాలి? జనరల్ గా మనం దీనికి లాగర్థం అప్లై చేస్తే లాగ్ a బై బి ఫామ్ లో ఉంది కాబట్టి
లాగ్ ఏ మైనస్ లాగ్ బి అవుతుంది కదా బై యూజింగ్ లాగర్థం. అంటే లాగ్ స్క్వేర్ ఆఫ్ 324 బై 0.0018 కదమ్మా. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయించుకున్నాం, లాగ్ స్క్వేర్ ఆఫ్ 324 మైనస్ లాగ్ 0.0018 అని చెప్పి రాయొచ్చు. దీన్ని మళ్ళీ ఏం చేస్తాం అంటే ఇది హోల్ పవర్ 1/2 కింద రాయొచ్చు. కాబట్టి లాగ్ 324 హోల్ పవర్ 1/2 మైనస్ లాగ్ 0.0018. ఈ 1/2 ముందుకు వచ్చేస్తే లాగ్ 324. మీకు అర్థం అవడం కోసం ప్రతి స్టెప్ రాస్తాను, కానీ ఇవన్నీ రాయక్కర్లేదు, ఎలా రాయాలో కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 1/2 ఇంటూ లాగ్ 324 అంటే దీనికి ఇక్కడ రాద్దాం. 324 అంటే ఇది ఎన్ని డిజిట్ నెంబర్, ఇది 3 డిజిట్ నెంబర్. కాబట్టి దీని క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఏమవుతుంది శైలేంద్రి? 2 sir. వెరీ గుడ్. 2. ఈసారి మన లాగర్థం టేబుల్ తీసుకుని అందులో 32ని 4లో చూడండి. ఇంకేం లేదు కాబట్టి 0 మీన్ డిఫరెన్స్, కలిపిన కలపైన ఉంది. 32ని 4లో చూడండి అన్న. sir. 5105 sir. 5105 ఏమో అది వెయ్యండి. 5105 మైనస్ ఈసారి ఆకాష్, ఇప్పుడు ఈ నెంబర్ కి క్యారెక్టరిస్టిక్ వాల్యూ అవుతుంది, ఈ వాల్యూకి 3 bars సార్. వెరీ గుడ్. 3 బార్ పాయింట్. ఇప్పుడు మరి లాగర్థంలో 0 అయ్యి చూడడం ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి మనం. 18ని ఇక్కడ ఏం లేదు కాబట్టి 0లో చూడండి. లాగర్థం 18ని 0లో చూస్తే ఎంత వచ్చింది? 2553. అంతేనా? ఆకాష్, ఎస్ సార్, అంతే సార్. 18 0లో చూస్తే 2553. 2553. ఇప్పుడు ఏం చేస్తారంటే 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేస్తే 2 1s 2 2s రిమైండర్ 1 11, 2 5s రిమైండర్ 1 10, 10 అంటే 2 5s, మళ్ళీ ఈసారి 2 2s రిమైండర్ 1 10 అవుతుంది, 2 5s ఎంత వచ్చిందమ్మా వాల్యూ. తర్వాత మైనస్ 3 బార్ పాయింట్ 2553. ఇప్పుడు మీకు ఇంకా ఇంకో విషయం చెప్పాను మీకు, ఎప్పుడైనా సరే లాగర్థం చూడడానికి 4 డిజిట్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే కరెక్టెడ్ టు 4 డెసిమల్స్ చేస్తాం. చేస్తే 1 పాయింట్ మీకు ఏమని చెప్పాను, ఏదైనా ఒక డిజిట్ కనుక 5 ఆర్ మోర్ దాన్ 5 ఉంటే దాని ముందు డిజిట్ కి 1 యాడ్ చేసుకుని ఆ నెంబర్ తీసేయచ్చు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ ముందు డిజిట్ కి 1 యాడ్ చేయండి, 5 తీసేయండి. తీసేస్తే 2553 అవుతుందమ్మా. అలాగే 3 బార్ అంటే -3 అని చెప్పుకున్నాం కదా మనం. 3 బార్ అంటే -3 కదా, కాబట్టి మైనస్ ఆఫ్ -3 +3 అవుతుందమ్మా. 0.2553. ఈ రెండు యాడ్ చేసానమ్మా. 3 + 3 6, 5 + 5 10, 0 1 ఉంటుంది. 5 + 5 10, 0 1 ఉంటుంది. నెక్స్ట్ 2 + 2 4, 4 + 1 5, 3 + 1 4. ఏమా ఈసారి మీరు ఇక్కడికి లాగర్థం వాల్యూ సింప్లిఫై చేయడం అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఆన్సర్ కావాలంటే యాంటీ లాగర్థం చూడాలి. యాంటీ లాగర్థం చూడాలి అంటే 0.51ని 0లో చూసి 6 యాడ్ చేయాలి. యాంటీ లాగర్థం చూడండి. లాగర్థం కాకుండా పేజ్ తిప్పితే యాంటీ లాగర్థం అని ఉంటుందమ్మా. చూడండి పైన చూడండి హెడ్డింగ్ యాంటీ లాగర్థం. యాంటీ లాగర్థంలో ఏం చేస్తారంటే మీరు 0.51ని 0లో చూసి 6 మీన్ డిఫరెన్స్ కలపండి. 6 అంటే మీన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది వాల్యూ? 5 వచ్చింది. అంటే ఇప్పుడు 0.51ని 0లో చూస్తే 3236, 3236 ప్లస్ 5 3241, 3241 3241 అని చెప్పి వచ్చిందమ్మా.
ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 4 ఉంది కదా, ఇప్పుడు దాకా మనం క్యారెక్టరిస్టిక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేసాం, 1 సబ్ట్రాక్షన్ చేసాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే యాడ్ చేస్తాం ఈసారి. యాడ్ చేస్తే 4 కి 1 యాడ్ చేస్తే 5 అవుతుంది కాబట్టి 5 డిజిట్స్ రైట్ సైడ్ వెళ్ళి 0 పెట్టుకోవాలి. అదే రైట్ సైడ్ వెళ్ళి పాయింట్ పెట్టుకోవాలి. మరి 5 డిజిట్స్ రైట్ సైడ్ వెళ్ళాలంటే అక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0 పెట్టుకున్నాను, పాయింట్ పెట్టుకున్నాను. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది? అర్థమవుతుందమ్మా? ఏం అర్థమైందే? అర్థమైందా? రెస్పాండ్ అవ్వట్లేదు కదా. Yes, sir. Yes, sir. ఒక వాల్యూ మీరు చెప్పండి, అది మీరు మళ్ళీ కాలిక్యులేటర్ దగ్గర కాలిక్యులేటర్ తో ఫైండ్ అవుట్ చేసి చూద్దిరిగాను. నేను ఇక్కడ చేస్తాను లాగర్థం ప్రకారం, మీరు కాలిక్యులేటర్ లో ఒకసారి ప్రెస్ చేసి చూద్దిరిగానే కరెక్ట్ వస్తుందో లేదో. ఒక వాల్యూ ఏదో ఒకటి చెప్పండి. మీరు ఎవరు చెప్తారంటే రేష్మ. ఏదో వాల్యూ చెప్పమ్మా, పాయింట్ లో ఉన్నదో లేకపోతే రూట్ లో ఉన్నదో ఏదో ఒకటి చెప్పు. అదేటమ్మా ఆలోచిస్తున్నారేటమ్మా? అమిత చెప్పమ్మా, ఏదో ఒక వాల్యూ చెప్పు, ఫైండ్ అవుట్ చేద్దాం లాగడం ఉపయోగించి. అది మీరు మళ్ళీ కాలిక్యులేటర్ లో చూసి వెరిఫై చేసుకుంటారు. 560. 4 root 564, sir. 4 root 565. 565 అంటే 4 బయట ఉంటుందా, 4th రూట్? 4th root, sir. అమ్మా Cube root, sir. క్యూబ్ రూట్? Yes, sir. క్యూబ్ రూట్ 565. ఈ ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందా? Yes, sir. దీనికి లాగర్థం అప్లై చేయాలి అంటే లాగ్ క్యూబ్ రూట్ ఆఫ్ 565 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ఇంకో విషయం, ఇక్కడ పైన చెప్పిన ఎగ్జాంపుల్ లో ఈ 2 రాసిన రాయకపోయినా ఒకటే, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటేనే స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అంటేనే 1/2 కదమ్మా. అది ఇక్కడ ఇది చూడండి, దీన్ని మనం లాగ్ 565 హోల్ పవర్ 1/3 అని రాసుకోవచ్చమ్మా, క్యూబ్ రూట్ ఆఫ్ కాబట్టి. అమిత? Yes, sir. 1/3 ముందుకు వచ్చేస్తుంది కదమ్మా. 1/3 ఇంటూ లాగ్ 565. ఈసారి 1/3 ఇంటూ 565కి లాగర్థం చూడాలి. 1/3 ఇంటూ లాగ్ 565 అంటే ముందు 565 అంటే ఎన్ని డిజిట్ నెంబర్? అది 3 డిజిట్ నెంబర్ కాబట్టి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఏమవుతుందమ్మా? ఏమవుతుందమ్మా అమిత? Booklet, sir. లేదమ్మా. సరే ప్రీతి, దీని క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఏమవుతుందమ్మా? 3 డిజిట్ నెంబర్ కదా. Yes, sir. 2 అవుతుంది సార్. 2 అవుతుంది. 2 పాయింట్. ఈసారి లాగర్థం బుక్ లో 56 ని 5 లో చూడండి అమ్మా. 7520, sir. 56 ని 5 లో చూస్తే 7520 వచ్చిందమ్మా. 7520. ఈసారి 3 తో డివైడ్ చేయండి. 3 తో డివైడ్ చేస్తే 2 లో పోదు కాబట్టి 0.27 అంటే 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 5 లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 2 ఉంటుంది, 22 అవుతుంది. 22 లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 21 అవుతుంది, రిమైండర్ 10 ఉంటుంది, అది 1 ఉంటుంది, 10 అవుతుంది. 3 3s 9, రిమైండర్ 1 3 అండ్ సో ఆన్ అని చెప్పి వచ్చేస్తున్నాం. కానీ మనకు 4 వాల్యూస్ కావాలి కాబట్టి ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఏమా అర్థమవుతుందమ్మా? తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాంటీ లాగర్థం చూడాలమ్మా. అది యాంటీ లాగర్థం చూడాలంటే యాంటీ లాగర్థంలో 0.91 ని 7 లో చూసి 3 మీన్ డిఫరెన్స్ కలపండి. 0.91 ని 7 లో చూసి 3 మీన్ డిఫరెన్స్ కలపండి. ఇదిగోండి 0.91 ని 7 లో చూసి, 7 అంటే 8260, 3 మీన్ డిఫరెన్స్ అంటే 6 వచ్చిందమ్మా ఇక్కడ, అంటే 8266.
8266. ఇప్పుడు ఇక్కడ మరి 0 ఉంది కదా, పాయింట్ ఎన్ని డెసిమల్ తర్వాత పెట్టాలి అంటే ఈ 0కి ఏం చేయాలి మనం? 1 యాడ్ చేయాలి. యాంటీ లాగరిథం చూసేటప్పుడు 1 యాడ్ చేస్తే 1 డెసిమల్ తర్వాత 1 డిజిట్ తర్వాత మనం డెసిమల్ పెట్టుకోవాలి. అంటే 8.266 అమ్మా. అమిత వచ్చిందమ్మా వాల్యూ అది? అమ్మాయి కాలిక్యులేటర్ లో ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిందమ్మా అది? చూస్తున్నాం సార్. సార్ ఫస్ట్ సమ్ రావట్లేదు కదా సార్? ఫస్ట్ సమ్ రావట్లేదు, చిన్న మిస్టేక్ వచ్చింది ఎక్కడొక్కడ. ఇక్కడ 18 0లోనే చూసామమ్మా. అక్కడ చూడండి, సెకండ్ వన్ చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 565 8.2760 సార్. 2760 వచ్చిందా? ఎస్ సార్. 91 లో 7 లో చూసి 3 కలిపాను. 8266 ఏమో. సర్లేండి, అంటే అప్రాక్సిమేట్లీ అని చెప్పి మనం ముందే చెప్పుకున్నాం కదా, లాగరిథంలో ఏంటంటే అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఆ అప్రాక్సిమేట్లీ వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చే ఎర్రర్ అనేది నెగ్లిజిబుల్ అవుతుంది. అయితే ఫస్ట్ సమ్ లో చూడండి ఎక్కడ మిస్టేక్ వచ్చిందో. సర్లే, లేకపోతే ఒక పని చేయండి, ఫస్ట్ సమ్ తీసేయండి. ఇది మనం జనరల్ గా చూసిన ఆన్సర్ తప్పు వస్తుంది. ఎందుకంటే 3√324 అంటే 18 అండి. స్క్వేర్ రూట్ ఆఫ్ బై 0.0018 అవుతుంది. ఇది ఏమవుతుందంటే ఈ 0.0018 ని 18 ఇంటూ 10⁻⁻4 అని రాసుకోవచ్చు. 18 క్యాన్సిల్ అయిపోతే 10⁻4 అయిపోతుంది ఆన్సర్. కాబట్టి ఇది తప్పు వచ్చిందమ్మా, ఇది మాత్రం చూసుకోండి, ఇది కరెక్ట్ అయింది. ఏమా ఇది నోట్ చేసుకోండి చాలు. నోట్ చేస్తున్నారమ్మా? అమ్మా Yes, sir. Yes, sir. Yes, sir. ఈసారి ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపోదాం అమ్మాయి. అంటే మీ దగ్గర అందరికీ బుక్ లేదంటున్నారు, మరి నాకు ఇక్కడ అది మీకు చూపించడం అనేది ఇబ్బందిగా ఉంది నాకు. కాబట్టి మనం ఎగ్జాంపుల్ లోకి వెళ్ళిపోదాం. ఏమా నెక్స్ట్ ఈసారి పేజ్ నెంబర్ 1.25 లో 26 లో ఇలస్ట్రేషన్ 2 అని చెప్పి చూడండి. మనం ఏం చేద్దాం అంటే ఎగ్జాంపుల్ 3 కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చేసుకుని ఎగ్జాంపుల్ 3 కింద చెప్పేసుకుందాం. ఏమా ఎగ్జాంపుల్ 3 కంటిన్యూషన్ నెంబర్ కింద వేసుకుని మీరు అది రాసుకుంది. లాగరిథమ్ ఆఫ్ 1728 అంటాడమ్మా. లాగ్ 1728 టు ది బేస్ 2√3. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే 2 లోపలికి పంపించాం. పేజ్ నెంబర్ ఎంత సార్? పేజ్ నెంబర్ 1.26. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ 2ని రూట్ లో పంపించాం అనుకోండి, 4 3 12 అవుతుందండి. అంటే ఇప్పుడు 1728 నేను 12 తో డివైడ్ చేస్తాను. 12 రిమైండర్ 5 52, 12 4 48, 48 అంటే 4 48, 12 4 48, 12 అంటే ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇదమ్మా Yes, sir. 2ని రూట్ లో పంపించాం అనుకోండి, ఈ రూట్ లో తీసుకురు కదమ్మా అవుతుంది. అంటే అప్పుడు 4 into 3 అంటే 12 కదమ్మా, అవునమ్మా? కాబట్టి ఇప్పుడు 12 తో డివైడ్ చేస్తున్నాం 1728 ని. 12 1 12 రిమైండర్ 5 52, 12 4 48, రిమైండర్ 4 48, 12 4 48, 12 12 144. నెక్స్ట్ ఈసారి 1728 మనం 12 క్యూబ్ అని రెప్పి రాసుకోవచ్చు. కానీ మరి ఇక్కడ బేస్ 2√3 ఉంది కాబట్టి ఆ 2√3 వచ్చేలా అడ్జస్ట్ చేయాలి. దీన్ని మళ్ళీ మనం 4 into 3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు.
దీని మళ్ళీ మనం 4 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 4 క్యూబ్ ని 2 స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఈ 3 ని √3 హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే 2⁶ ఇంటూ √3 హోల్ పవర్ 6 అవుతున్నాం. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2√3 హోల్ పవర్ 6 అని రాసుకోవచ్చు. ఏమా? కాబట్టి log 1728 బేస్ 2√3 ఈక్వల్ టు log ఈ 1728 బదులు 2√3 హోల్ పవర్ 6 బేస్ 2√3. ఈ పవర్ లో ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 6 ఇంటూ log 2√3 బేస్ 2√3 దట్ ఈక్వల్స్ 6 ఇంటూ దీని వాల్యూ 1 కాబట్టి 6 అవుతుంది మా ఆన్సర్. నెక్స్ట్ తర్వాత మనం ఎగ్జాంపుల్ 4. ఇక్కడ అదే పేజ్ నెంబర్ లో ఎగ్జాంపుల్ 1 అని చూడండి. log a is the base of log 31 base 5 into the common logarithmic base అంటాడు. అంటే కామన్ లాగరిథమిక్ బేస్ వచ్చేలాగా ఆ వాల్యూని అడ్జస్ట్ చేయమంటున్నాడు. వాడు ఇచ్చింది ఏంటంటే log 31 బేస్ 5 అని ఇచ్చాడమ్మా. మనం చెప్పుకున్నాం log a బేస్ b అంటే ఫార్ములా ఏంటి? ఎవరు చెప్తారు? ఆకాంక్ష. log a బేస్ b అంటే ఫార్ములా ఏంటి? ఏమా ఆకాంక్ష log a బేస్ b ఫార్ములా చూస్తున్నట్టున్నారెడ్డి. చదవాలి, చదివి చెప్పాలమ్మా, చూడడం కాదు. log a బేస్ b log a minus log b అండి. వెరీ గుడ్ అమ్మా. log a బై log b కాబట్టి దీన్ని మనం log 31 బై log 5 అని రాసుకోవచ్చు. వాడు ఏం చేయమన్నాడు? బేస్ అనేది కామన్ లాగరిథమిక్ బేస్ లో రాయమన్నాడు. కామన్ లాగరిథమిక్ బేస్ అంటే కామన్ లాగరిథం అంటే ఏంటి? బేస్ ఏమవ్వాలి? 10 అవ్వాలి. కాబట్టి 10 ఎలా అవ్వాలనేది గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా. కామన్ లో 0 ఉందా? ఓ ఉందా? మరి అది 0 కింద చూసుకున్నాం అనుకోండి. బేస్ 10 లో 0 ఉందిగా, అలా గుర్తుపెట్టుకోండి. అంటే log 31 బేస్ 10 బై log 5 బేస్ 10 అని చెప్పి రాస్తే సరిపోతుంది. అంతే. ఎందుకు అలా రాయొచ్చు అంటే log 31 బేస్ 10 అంటే ఏంటి? log 31 బై log 10. అలాగే log 5 బేస్ 10 అంటే ఏంటి? log 5 బై log 10. log 10 క్యాన్సిల్ అయిపోతే ఇదేగా. లేదంటే చూడండి మీలా log 31 బై log 10 బై log 5 బై log 10. దీన్ని మనం ఎలా రాస్తాం అంటే log 31 బేస్ 10 అని రాస్తాం. ఇదేమో log 5 బేస్ 10. ఏమా? ఇది నెక్స్ట్ ఈ స్టెప్ అక్కర్లే, మీకు అర్థమైతే డైరెక్ట్ గా రాదు. తర్వాత ఎగ్జాంపుల్ ప్రూవ్ దట్ log 8 బేస్ 3 బై log 16 బేస్ 9 ఇంటూ log 10 బేస్ 4 ఈక్వల్ టు 3 log 2 బేస్ 10 అంటాడు. చూద్దాం. log 8 బేస్ 3 బై log 16 బేస్ 9 ఇంటూ log 10 బేస్ 4. వాడు ఆన్సర్ ఎందులో ఇచ్చాడు? 2 బేస్ 10 లో ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటిని కూడా 2 కింద మార్చేసుకుందాం. 2 కింద మార్చేసుకుంటే log దీన్ని మనం 2 కింద రాసుకోవచ్చు కదమ్మా, బేస్ 3. అలాగే ఇది log దీన్ని మనం 2⁴ అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని మనం 3 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే log 10 బేస్ దీన్ని మనం 2 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆయాదిత్య log x⁴ అంటే ఫార్ములా ఏంటి? n log x. కాబట్టి ఇది ఏమవుతుంది? 3 log. నెక్స్ట్ అలాగే రమ్య ఇది log x⁴m బై y x⁴m బేస్ y⁴n అంటే ఫార్ములా ఏమవుతుందమ్మా? m by n log x base y. వెరీ గుడ్ అమ్మా. అంటే ఇది ఏమవుతుందమ్మా? 4/2 ఇంటూ 4/2 log 2 base 3. అలాగే ఇదేమవుతుందమ్మా? 1/2 ఇంటూ log 10 base 2 sir. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఈ 3 log 2 base 3 పోతుంది, 3 log 2 base 3 పోతుంది. ఏమా? నెక్స్ట్ 2 2s are 4 4 క్యాన్సిల్ అయిపోతుంది.
తర్వాత 3 1/log a base b అంటే ఏం రాసుకోవచ్చు? log b base a అని రాసుకోవచ్చు కదమ్మా. ఇది న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే బేస్ నెంబర్ కింద నెంబర్ బేస్ కింద మారిపోతుంది కదమ్మా. కాబట్టి ఇది ఏమవుతుందమ్మా? log 2 base 10 అవుతుంది. వాడు ప్రూవ్ చేయమని అదేగా అని స్టెప్లు ఏమి వేయకూడదు, మనం ఈజీగా చేయొచ్చు. ఏమో ఆ కండిషన్స్ ఫార్ములాస్ తెలిస్తే చాలు అంతే. తర్వాత 1.2 మరి తప్పదు. అందులో ఎగ్జాంపుల్ 1 అని చెప్పుకుంటూ చూడండి. అందులో వాడు ఏమన్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 5 if log 2 is equal to 0.3010 అన్నాడు. వాడు ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటంటే log 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాడు ఏమి ఇచ్చాడంటే log 2 వాల్యూ ఇచ్చాడు. log 2 ఈక్వల్ టు 0.3010 అని చెప్పి ఇచ్చాడు. log 5 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. log 5 కావాలి అంటే నాకు లాగరిథమిక్ టేబుల్ ఉపయోగించకుండా చేయాలి అనుకుంటే దీన్ని మనం 5ని 10/2 అని రాసుకోవచ్చామా? 10/2 రాసుకుంటే log a బై b ఫార్ములా ఏంటి? log a మైనస్ log b మైనస్ log 2. మరి ఇక్కడ log 10 అంటే మీరు గమనిస్తే 10 అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి 1 అయిపోతుందమ్మా. 1 పాయింట్ మీరు లాగరిథంలో 10 ని 0లో చూసారు అనుకోండి 0 0 0 0 అని వస్తుంది. కాబట్టి log 10 వాల్యూ 1 గుర్తుపెట్టుకోండి. log 10 అంటే 1 మైనస్ 0.3010 0 చేస్తే 0 అవుతుంది, ఇదేమో 9 అవుతుంది, ఇదేమో 9 అవుతుంది, ఇదేమో 6 అవుతుంది. 0.6990 అయిందమ్మా. అర్థమైందమ్మా అందరికీ ఇది? అమ్మా నెక్స్ట్ ఇక్కడ వరకు రాశారమ్మా, రాసుకోండి. క్లారిటీగా కనిపించకపోతే చెప్పండి. కంప్లీట్ అయిందా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ సార్ తర్వాత కూర్చుంటాం. కంటిన్యూ. తర్వాత 7th క్వశ్చన్ అమ్మాయి కంటిన్యూషన్. 7th క్వశ్చన్. 7th వన్ వాడు ఏమంటాడు చూడమ్మా. ఫైండ్ ద నెంబర్ హూజ్ లాగరిథమ్ ఈజ్. ఒక నెంబర్ యొక్క లాగరిథమ్ అది ఇచ్చేసాడు. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఒక నెంబర్ ఏంటో మనకు తెలియదు, ఆ నెంబర్ యొక్క లాగరిథమ్ ఇచ్చాడు వాడు. ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం ఏం చేయాలి? మనం దానికి యాంటీ లాగరిథమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందమ్మా? యాంటీ లాగరిథమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు ఏమని ఇచ్చాడు? 2.78 అని గుర్తించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 46 ని 7 లో చూసి మీన్ డిఫరెన్స్ 8 కలపాలి. ఇదంతా ఎందులో చూడాలి? యాంటీ లాగరిథంలో చూడాలి. లాగరిథం వాడి ఇచ్చేసాడు కదా, కాబట్టి యాంటీ లాగరిథం చూడండి.
యాంటీ లాగరిథంలో 46 ని 7 లో చూడండి. 46 ని 7 లో చూసి 8 మీన్ డిఫరెన్స్ కలపండి. చూడమ్మా 46 ని 7 లో చూసి చూడండి. 46 ని 7 లో చూసి 8 మీన్ డిఫరెన్స్ కలపండి. 8 మీన్ డిఫరెన్స్ అంటే 5. ఇదేమో 31 5 36 అంటే 2936 వచ్చిందమ్మా. చూసారమ్మా అందరూ 2931 ప్లస్ మీన్ డిఫరెన్స్ 8 అంటే 5 వచ్చింది. 2931 ప్లస్ 5 అంటే 2936. 2936. మరి ఇప్పుడు యాంటీ లాగరిథం చూసిన తర్వాత మనం ఏం చేయాలి? క్యారెక్టరిస్టిక్ వాల్యూకి 1 యాడ్ చేసుకోవాలి. 1 యాడ్ చేసుకుని ఆ వాల్యూ ఎంతైతే వచ్చిందో అన్ని డిజిట్స్ రైట్ సైడ్ వెళ్ళి పాయింట్ పెట్టుకోవాలి. కాబట్టి 2 కి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. కాబట్టి 293.6 అమ్మా దీని వాల్యూ. అర్థమవుతుందమ్మా? 293.6 అలా చూసుకోవాలి మరి. అంటే 293.6 యొక్క లాగరిథం ఇది. మీరు కావాలంటే మళ్ళీ దీనికి లాగరిథం చూడండి, అది వస్తుంది. 293కి log of 293.6 చూడండి. 293.6 ఈక్వల్ టు ఇది ఎన్ని డిజిట్ నెంబర్? ఇది 3 డిజిట్ నెంబర్. కాబట్టి దీని యొక్క క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఏమవుతుంది? 2 పాయింట్. తర్వాత 29 ని 3 లో చూసి 6 యాడ్ చేయండి. 29 ని 3 లో చూసి 6 యాడ్ చేయండి. 6 మీన్ డిఫరెన్స్ అంటే ఎంత వచ్చింది? 9 వచ్చింది. 69 9 ఎంత అండి? 78. 4678. 4678 సరిపోయిందండి. అంటే ఈ నెంబర్ యొక్క లాగరిథం ఇది. వాడు ఏం చేశాడంటే ఏ నెంబర్ మనకు తెలియదు, లాగరిథం ఇచ్చాడు. దానికి యాంటీ లాగరిథం ఫైండ్ అవుట్ చేస్తే ఏ నెంబర్ యొక్క లాగరిథం ఫైండ్ అవుట్ చేసామో ఆ నెంబర్ వచ్చింది. అర్థమైందమ్మా? సార్ ఎవరిదో మైక్ ఆన్ అయ్యి డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఇప్పుడు బాగానే ఉందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. తర్వాత ఏమన్నాడు? 81. ఫైండ్ ద నెంబర్ హూజ్ లాగరిథం ఈజ్. మళ్ళీ ఇది కూడా లాగరిథం వాడు ఇచ్చేసాడు, నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని. వాడు ఏమి ఇచ్చాడు లాగరిథము? 2 బార్ పాయింట్ -2 అంటే 2 బార్ అని 2 బార్ పాయింట్ 4678. అంటే ఇదే వస్తుంది కదా మళ్ళీ. Find the number whose logarithm is -2.4678. 2 bar point 4678 ఇచ్చాడు. మళ్ళీ 46 ని 7 లో చూసి 8 ని డిఫరెన్స్ కలపండి. టూ 2936 వస్తున్నాం మళ్ళీ. అమ్మా మళ్ళీ ఇది 2936 వస్తుంది. ఇక్కడ వాడు క్వశ్చన్ ఎలా ఇవ్వాలంటే అలా ఇవ్వకూడదు, యాంటీ లాగరిథం అని చెప్పి ఇవ్వాలి. అర్థమవుతున్నామా మీకు? ఫస్ట్ ది ఇంతకు ముందు క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ఫైండ్ ద నెంబర్ హూజ్ లాగరిథం ఈస్ 2.4678 అన్నాడు. మళ్ళీ ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు? ఫైండ్ ద నెంబర్ హూజ్ లాగరిథం ఈస్ -2.4678 అన్నాడు. రెండు ఒకటే కదమ్మా, రెండు ఒకటే కదా. అయితే ఇప్పుడు ఇక్కడ దీనికి ఏమవుతుంది? 2936 మాత్రం వచ్చింది. మళ్ళీ 2936 వచ్చింది కాబట్టి ఇక్కడ దీనికి పాయింట్ పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే దీనికి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 బార్ అవుతుంది. 1 బార్ ఎప్పుడైతే వచ్చిందో అన్ని 1 ప్లేస్ ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ జరుపుకుని మనం డెసిమల్ పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 పాయింట్ వస్తున్నాం. అర్థమైందమ్మా అందరికీ? ఇది సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇది
ఇప్పుడు 7th క్వశ్చన్ లో ఏమన్నాడు ఒకసారి క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ అంటే మీకు ఎగ్జాంపుల్ 2 ఫైండ్ ద నెంబర్ హూజ్ లాగరిథమ్ ఈస్ 2.4678 అన్నాడే ప్రోగ్రామ్. ఎస్ సార్. ఎస్ సార్. మరి ఈ క్వశ్చన్ చూడండి, తర్వాత క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ హూజ్ లాగరిథమ్ ఈస్ -2.4678 అన్నాడు. రెండు ఒకటే కదా. ఎస్ సార్. కాకపోతే అక్కడ 2 పాయింట్ అని ఇచ్చాడు, ఇక్కడేమో 2 పాయింట్ అని ఇచ్చాడు. అవునా? ఎస్ సార్. మరి ఇప్పుడు అక్కడ లాగరిథమ్ వాల్యూ అది యాంటీ లాగరిథమ్ చూస్తే ఎంత వచ్చింది? 2936 వచ్చింది. ఇక్కడ కూడా నాకు ఏమొస్తుంది? 2936 వస్తుంది. కానీ ఎందులో మారుతుంది? పాయింట్ డెసిమల్ పెట్టే ప్లేస్ లో మారుతుంది. అక్కడ 2 ఇచ్చాడు కాబట్టి 2కి 1 యాడ్ చేసుకుంటే 3 ప్లేసెస్ రైట్ సైడ్ వెళ్ళి పాయింట్ పెట్టుకున్నాం. ఇక్కడ 2 బార్ ఇచ్చాడు కాబట్టి 1 యాడ్ చేసుకుంటే 1 బార్ పాయింట్ 1 బార్ వస్తుంది. 1 బార్ అంటే అన్ని ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఏ నెంబర్ బార్ వచ్చిందో అన్ని ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి అప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 బార్ పాయింట్ వచ్చింది కాబట్టి 1 ప్లేస్ మనకు వచ్చిన నెంబర్కి 1 ప్లేస్ లెఫ్ట్ సైడ్ జరుపుకుని నేను పాయింట్ పెట్టుకోవాలి. మరి ఇక్కడ 1 ప్లేస్ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకోవాలి. అర్థమైందా ప్రోగ్రామ్? అర్థమైంది సార్. అదే ఇక్కడ 3 బార్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు 1 యాడ్ చేసుకుంటే 2 బార్ వస్తుంది. కాబట్టి 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ జరిపి పాయింట్ పెట్టుకుంటాం. అప్పుడు 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ జరపాలంటే మనం ఏం చేస్తాం? 2 జీరోలు పెట్టుకుంటాం. అర్థమవుతుందా ప్రోగ్రామ్? ఎస్ సార్. అర్థమైంది సార్. ప్రోగ్రామ్ ఎస్ సార్. అర్థమైంది సార్. అర్థమైందమ్మా? సాయాదిత్య, Yes, sir. వర్షిని, శైలేంద్రి, అర్థమైంది సార్. అమ్మా అర్థమైంది సార్. అదేటమ్మా. సరే, తర్వాత 1.31 లో ఎగ్జాంపుల్ చూడండి. కంటిన్యూషన్ నెంబర్ 9 ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు అక్కడ లాగరిథమ్ ఆఫ్ 64 టు ది బేస్ 2√2 అన్నాడు కదండి. ఆ 2ని రూట్ లో పంపించేయండి. పంపించేస్తే 2² × 2 అంటే 8 అవుతుంది. అవునా? కాబట్టి లాగ్ 64 బేస్ 2√2 అన్నాడు కదా. కాబట్టి ఈ 2ని లోపల పంపించేస్తే 4 అవుతుంది. 4 × 2 అంటే 8 అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే 64ని మనం 8² అని చెప్పి రాసుకోవచ్చు. తర్వాత ఈ 8ని నేను ఎలా రాస్తానంటే 2√2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు మనం? 2√2 హోల్ పవర్ 4 అండి. ఏమండి? దట్ ఈక్వల్స్ లాగ్ 64 2√2 హోల్ పవర్ 4 బేస్ 2√2 అంటే 4 ముందుకు వచ్చేస్తే లాగ్ 2√2 బేస్ 2√2 అంటే 4 × 1 = 4 అవుతుంది మా ఆన్సర్. ఏమో నెక్స్ట్ 10th వన్ అన్న వాడు ఏమి ఇచ్చాడు చూడండి. అక్కడ గివెన్. మీరు గివెన్ లో ఏం రాయక్కర్లేదు, మీకు తెలియడం కోసం రాయడం అంతే. అందరికీ చెప్పాలి కాబట్టి మీరు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఏం చేయాలనుకుంటారో అక్కడి నుంచి రాసుకోవడం స్టార్ట్. అలాగే లాగ్ CA బేస్ B కాదు B = y. లాగ్ AB బేస్ C = Z అని ఇచ్చాడు. వాడు ఏం ప్రూవ్ చేయమంటాడు? 1/x + 1 + 1/y + 1 + 1/z + 1 = 1 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. నేను అన్ని తీసుకోను, ఒకటి తీసుకుంటాను, మిగిలిన ఏమో సిమిలర్ అని చెప్పి రాసిస్తాను. ఇప్పుడు x + 1 తీసుకున్నానండి, లేదంటే 1 + x తీసుకున్నాను. 1 + x తీసుకుంటే మీరు ఇక్కడ x లో బేస్ ఏముందండి? A ఉంది. అలాగే 1 అని కూడా బేస్ A వచ్చేలా రాసుకుంటాను. బేస్ A వచ్చేలా రాసుకోవచ్చు అంటే ఎలా రాసుకోవచ్చు మనం? లాగ్ A బేస్ A అని చెప్పి log a base లాగ్ BC బేస్ దట్ ఈక్వల్స్ లాగ్ A + లాగ్ B ఫామ్ లో ఉంది కాబట్టి యజ్ఞేష్ ఏమవుతుందమ్మా? ఇది log abc base లాగ్ ABC బేస్ A అవుతుంది. అలాగే సిమిలర్లీ 1 + y అంటే ఏమవుతుంది? లాగ్ ABC బేస్ B అవుతుంది. ఎందుకు B అవుతుంది అంటే ఇక్కడ మీరు గమనించండి, x లో బేస్ ఏంటి? A కాబట్టి ABC బేస్ A అని వచ్చింది. y లో బేస్ ఏంటి? B కాబట్టి లాగ్ ABC బేస్ B అవుతుంది. ABC బేస్ B అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఇదంతా ఎలా వస్తుందో చెప్పాలి మళ్ళీ. దీన్ని కూడా మనం 1ని B బేస్ B అని రాసుకుంటాం. అర్థమవుతుందమ్మా? సరే చూడండి, ఆ 1ని లాగ్ B బేస్ B అని రాశాను. ప్లస్ y అంటే ఏంటి? లాగ్ CA బేస్ B దట్ ఈక్వల్స్ ఎలా రాసుకోవచ్చు మనం? లాగ్ ABC బేస్ B. అలాగే 1 + z = లాగ్ C బేస్ C ప్లస్ లాగ్ AB బేస్ C.
దట్ ఈక్వల్స్ లాగ్ ఏబిసి బేస్. ఇప్పుడు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 1/x+1 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు 1/x+1 plus 1/y+1 plus 1/z+1 equals 1/log ABC base A. ఇవన్నీ స్టెప్లు వేయకూడదు, డైరెక్ట్ గా రాసుకోవాల్సింది. 1/log ABC base B plus 1/log ABC base. ఇప్పుడు 1/log A base B అంటే న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? B base A అవుతుంది. కాబట్టి ఈ బేస్ నెంబర్ బేస్ కింద మారిపోతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే log A base ABC plus log B base ABC plus log C base ABC. మీరు ఇక్కడ గమనిస్తే log A plus log B plus log C బేసిస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి log ABC. log ABC అంటే ABC base ABC దట్ ఈక్వల్స్ 1 అవుతుంది. ఏమా అంతే, అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ తర్వాతది 11th క్వశ్చన్. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. తర్వాత ఏమంటాడు? A ఈక్వల్ టు log 12/24 అని ఇచ్చాడు గివెన్. A ఈక్వల్ టు log 12/24. అలాగే B ఈక్వల్ టు log 24/36. అలాగే C ఈక్వల్ టు log 36/48 అని చెప్పి ఇచ్చాడు. వాడు ఏం ప్రూవ్ చేయమంటాడు? 1 + ABC ఈక్వల్ టు 2BC అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. 1 + ABC తీసుకుంటాను. 1 + ABC ఈక్వల్ టు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ABC అంటే మీరు మామూలు ఓరల్ గా చూడండి, ఇది ఇంటూ ఇది కదా. మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం. log A base D ఈక్వల్ టు log A base B ఇంటూ log B base C ఇంటూ log C base D అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ 3 మల్టిప్లై చేస్తే 24 పోతుంది, 36 పోతుంది. ఇంకా నాకు ఏమొస్తుంది? log 12/48 వస్తుంది. లేదంటే చూడండి 1 + log 12/24 log 24/36 log 36/48. మీరు ఇక్కడ గమనిస్తే ఈ రెండు పోతాయి. ఇంకేమొస్తుంది నాకు ఇక్కడ? 1 + log 12/48 వస్తున్నాం. ఇది అందరికీ అర్థమైందా లేదు? రేష్మ అర్థమైందమ్మా? రేష్మ అర్థమైందా స్టెప్ అమ్మాయి? అర్థమైందమ్మా? ఆకాష్ అర్థమైంది సార్. ఇది మీకు అంతగా అర్థం కాకపోతే log 12/24 ని log 12/log 24 అని రాసుకోవచ్చే. అలాగే log 24/log 36 అని రాసుకోవచ్చే. log 36/log 48. అప్పుడు ఏమవుద్ది? log 24 క్యాన్సిల్, log 36 క్యాన్సిల్. అప్పుడు log 12/log 48 ఉంటుంది. log 12/log 48 అంటే ఎలా రాసుకోవచ్చు? log 12/48 కదా. ఎస్ సార్. అది ఇప్పుడు ఈ 1ని ఇక్కడ బేస్ 48 ఉంది కాబట్టి ఇది కూడా అలాగే రాస్తాం. ఆ 1ని log 48/48 కింద రాస్తాం ప్లస్ log 12/48. మరి log A ప్లస్ log B అంటే ఫార్ములా ఏంటి? log AB. కాబట్టి log 48 × 12/48. వాడు 2BC అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి log, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 48ని 2 × 24 అని చెప్పి రాస్తాను ఇంటూ 12/48. ఇక్కడ మీరు గమనిస్తే 24 ఒక టర్మ్ కింద, 12 × 2 అంటే మళ్ళీ 24 రాసుకోవచ్చు కదా. కాబట్టి log 24/48. ఇప్పుడు log exponent అంటే ఫార్ములా ఏంటి? n log x. ఈ నెట్ మీద ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 2 log 24/48. ఇప్పుడు ఇది మనం చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటంటే అడ్జస్ట్మెంట్, వాడు BC అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి 2 log ఈ 24/48 నేను 24/36 ఇంటూ log 36/48 అని చెప్పి రాస్తాను. రాసుకోవచ్చమ్మా? దిశ చేయండి. yes sir
దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 into log 24/36 అంటే బి ఇచ్చాడు, ఇదేమో సి. సార్ పేపర్ కనబడట్లేదు సార్. అర్థమవుతుందా? 24/36 into 36/48 కింద రాశాను. 24/48 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 24/48 వస్తుంది. కాబట్టి దీన్ని మనం 2 into దీని బదులు బి ఇచ్చాడు, దీని బదులు సి ఇచ్చాడు, కాబట్టి 2bc. 1 + abc అని తీసుకుంటే 2bc అని చెప్పొచ్చు అంతే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఎక్సైజ్ అమ్మా. ఒక పని చేయండి, ఇక్కడ వరకు రాసండి, ఎక్సైజ్ చెప్పమ్మా. అక్కడ వరకు రాయండి, ఎక్సైజ్ చెప్పమ్మా. ఈసారి ఎక్సైజ్ 1D. ఎక్సైజ్ 1D అందులో ఫస్ట్ క్వశ్చన్ ఉన్నాము. log 6 + log 5 అట. log 6 + log 5 అంటే అది ఏ ఫామ్ లో ఉంది అమిత? ఏ ఫామ్ లో ఉందా అమిత? log m plus log n. log 6 + log n అంటే mn ఆన్సర్ log 6 into 5 అంటే log 30 అవుతుంది అన్నమాట. అంటే ఆప్షన్ ఏమవుతుంది? బి అవుతుంది. log 6 + log 5 = log 6 into 5 that equals log 30. ఆప్షన్ బి అమ్మ, ఆప్షన్ బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. log 8/2 అట. log 8/2 అంటే ఎలా రాసుకోవచ్చు? ఎవరు చెప్తారు? యజ్ఞేష్ సార్ ఎలా రాసుకోవచ్చమ్మా log 8/2? 8 ని 2 క్యూబ్ రాసుకుంటాం సార్. బేస్ 2 3 ముందుకు వచ్చేస్తుంది. log 2/2 3 into 1 3. ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి. తర్వాత థర్డ్ క్వశ్చన్ log 32/4 అని చెప్పి అన్నాడు. log 32/4 log 32/4 అంటే వల్లి ఐశ్వర్య. అది ఏ ఫామ్ లో ఉందమ్మా? వల్లి ఐశ్వర్య అమ్మా. ప్రీతి ఏ ఫామ్ లో ఉందమ్మా? log m by n ఉంది సార్. log m అంటే ఫార్ములా ఏంటి? log m minus log n. ఏమవుతుంది? log 32 minus log 4 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏమవుతుంది? బి అవుతుందమ్మా, ఆప్షన్ బి. తర్వాత ఫోర్త్ వన్ ఏమంటారు? log 1 into 2 into 3 అట. అసలు మనం రాయక్కర్లేదు, అన్ని చూసి చెప్పాల్సిన ఆన్సర్స్ ఇవి, క్వశ్చన్స్ ఇవి. రమ్య ఇది ఏంటవుతాం? ఇది log a into b into c sir. అంటే ఏంటి ఫార్ములా? log a plus log b plus log c sir. log 1 plus log 2 plus log 3 అవుతుంది. అంటే ఆప్షన్ అవుతుంది ఏ. తర్వాత ఫిఫ్త్ వన్, the value of log 0.0001001 base 0.1 అట. log 0.001 base 0.1 అట. మీరు ఇక్కడ గమనిస్తే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉంటాయో అంత పవర్ కింద వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే log 0.1 whole power 4 అని రాసుకోవచ్చు అమ్మ. ఎందుకంటే 1 power 4 ఎంత? 1. కాకపోతే ఇక్కడ 0.1 into 0.1 into 0.1 into 0.1 4 టైమ్స్ వస్తుంది. కాబట్టి పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ ఉండాలి. ఆల్రెడీ 1 అనేది ఒక డెసిమల్ అవుతుంది. మరి రిమైనింగ్ 3 డెసిమల్స్ లేవు కాబట్టి మనం ఏం చేస్తాం? 3 zeros పెట్టుకుంటాం. కాబట్టి 0.1 బేస్. ఈ 4 ముందుకు వచ్చేస్తే 4 into log 0.1 base 0.1 అంటే 4 into 1 = 4.
మీరు ఇన్ని స్టెప్లు వేయకండి, డైరెక్ట్ గా చూసి చెప్పగలిగితే కనుక ఆన్సర్ చేసేయండి, అది బెస్ట్ పని. ఆప్షన్ ఏమవుతుందమ్మా? 5th వన్ బి. నెక్స్ట్ 6th వన్ అమ్మా. 6th వన్ ఏమన్నాడమ్మా? 2 log x ఈక్వల్ టు 4 log 3x. అయితే x ఎంత? ఇది కూడా మనం చేయకుండా చెప్పచ్చు. ఆ 2 ఏమవుతుంది? x² అయిపోతుంది. 4 ఏమవుతుంది? 3 4 4 అవుతుంది. x² ఈక్వల్ టు 3 4 4 అయితే x ఈక్వల్ ఏమవుతుంది? 3² అవుతుంది, అంటే 9 అవుతుంది అంతే. లేదంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే log x ఈక్వల్ ఏమవుతుంది? log 3² అవుతుంది. log క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ 3² అంటే 9 అవుతుంది. అలా కూడా చెప్పు. 2 log x ఈక్వల్ టు 4 log 3. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. log x ఈక్వల్ టు log x ఈక్వల్ టు log 3². x ఈక్వల్ టు 3² అంటే 9. అంటే ఆప్షన్ ఏదమ్మా? బి. అమ్మా ఇక్కడ వరకు అయిందమ్మా? అమ్మా అయిందమ్మా? మాక్సిమం స్టెప్ తగ్గించడానికి చూడండి, ఎక్కువ స్టెప్లు చేసేకండి ఐపీ మోడల్. మీరు ఇంకా ఈజీగా చేస్తే చాలా సంతోషం, చాలా మంచి పని. అమ్మా అయిందా? నెక్స్ట్ 7th క్వశ్చన్ అమ్మా. 7th వన్ ఏమంటాడు? log 64 బేస్ రూట్ 2. ఇది ఆల్రెడీ మనం చేస్తాం. log 64 బేస్ రూట్ 2 అంటాడు అన్న. అంటే ఇప్పుడు దీన్ని మనం log 64 ఎలా రాసుకోవచ్చు? మనం 2/6 కింద రాసుకోవచ్చు బేస్ రూట్. ఈ 2/6 మనం ఎలా రాయొచ్చు? మరి నేను log √2 హోల్ పవర్ 12 బేస్ రూట్ 2 అని రాసుకోవచ్చు. అర్థమైందమ్మా? కాబట్టి ఈ 12 ముందుకు వచ్చేస్తే 12 into log √2 బేస్ రూట్ 2. ఇంక ఈ స్టెప్ వచ్చిందంటే 12 ఆన్సర్ అని చెప్పి తెలుసుకోవాలి అంతే. మీకు 12 into 1 అంటే 12 అవుతుంది. ఇక్కడే చెప్పచ్చు మీరు. ఇక్కడ 2 ఉంది అనుకోండి 6 అవుతుంది. 2/1/2 ఉంది కాబట్టి 1/2 పైకి వెళ్తే 2 అవుతుంది కాబట్టి 2 into 6 అంటే 12. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? 7th క్వశ్చన్ ఏ. నెక్స్ట్ 8th వన్. 8th వన్ ఏమన్నాడు? 1728. ఇది మనం ఆల్రెడీ చేస్తాం కదా, 6 అవుతుంది ఆన్సర్. ఎగ్జాంపుల్ లో చేస్తాం. log 1728 బేస్ 2√3. ఇది 18 అవుతుంది. 18 తో మల్టిప్లై చేసాం, అది డివైడ్ చేసాం. మీకు గుర్తుందా? 2√3 హోల్ పవర్ 6 బేస్ 2√3. దట్ ఈక్వల్ 6 into log 2√3 బేస్ 2√3. దట్ ఈక్వల్ 6 into 1 అంటే 6 అవుతుందమ్మా. ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి అవుతుంది. నెక్స్ట్ 9th వన్ అమ్మా. 9th వన్ ఏమంటాడు? log 1/81 టు ది బేస్ 9 అట. ఇది కూడా మనం డైరెక్ట్ గా చెప్పచ్చు. 81 ఎలా రాసుకోవచ్చు? 9² అని రాసుకోవచ్చు. పైకి వెళ్తే ఏమవుతుంది? 9 power -2 అవుతుంది. -2 ముందుకు వచ్చేస్తే log 9 బేస్ 9 అంటే 1 కాబట్టి -2 into 1 అంటే -2 అవుతుంది ఆన్సర్. అంటే log 1/81 బేస్ 9 అంటే దీన్ని మనం log 1/9² బేస్ 9 కింద రాసుకోవచ్చు. దీన్ని న్యూమరేటర్ లో తీసుకెళ్ళిపోతే log 9 power -2 బేస్ 9 అవుతుంది. ఆ -2 ముందుకు వచ్చేస్తే log 9 బేస్ 9 అవుతుంది. అంటే -2 into 1 ఈక్వల్ టు -2 అవుతుంది. అంటే ఆప్షన్ సి అమ్మ. నెక్స్ట్ 10th వన్. 10th ది log 0.0625 బేస్ 2 అట. చూద్దాం. log 0.0625 బేస్ 2. ఇక్కడ మీకు పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాం అంటే 2 రావాలి కాబట్టి 5 లో రాద్దాం. మనకి 5 యొక్క ఎంత పవర్ 625 అవుతుంది? 5 5 5/4 25 5 125 5/4. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత. కాబట్టి పవర్ 4 వచ్చేలాగా ఏదైతే నెంబర్ ఉందో అది రాసుకోవాలి. కాబట్టి log 0.5 హోల్ పవర్ 4 బేస్ 2 కింద రాస్తాం. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే 4 ముందుకు వచ్చేస్తుంది.
లాగ్ 0.5 బేస్ 2 అవుతుంది కదా. ఇప్పుడు 4 ఇంటూ లాగ్ 0.5 అంటే 1/2 బేస్ 2. ఈ 1/2 అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 2 పవర్ -1 కదా రాసుకోవచ్చు. 2 పవర్ -1 బేస్ 2. ఈ -1 ముందుకు వచ్చేస్తే -4 అవుతుంది. దట్ ఈక్వల్స్ -4 ఇంటూ లాగ్ 2 బేస్ 2. దట్ ఈక్వల్స్ -4 ఇంటూ 1 ఈక్వల్స్ -4 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏంటమ్మా? 10th -4 అంటే డి, నన్ ఆఫ్ దీస్. ఏమా ఇక్కడ వరకు రాసేస్తే బ్రేక్ తీసుకోండి. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారంటే 2:45కి వచ్చండి. అమ్మా లాగ్ బేస్ 2 లాగ్ 16 బేస్ 2 కదా. ఒకసారి రికార్డింగ్ అవ్వలేదు. లాగ్ 6 ఈక్వల్ టు లాగ్ 2 ఇంటూ 3 కింద రాస్తాం. లాగ్ 2 ఇంటూ 3 అంటే లాగ్ 2 ప్లస్ లాగ్ 3 కింద రాస్తాం. లాగ్ 2 అంటే 0.3010 అని ఇచ్చాడు. లాగ్ 3 అంటే 0.4771 అని ఇచ్చాడు. ఇది యాడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఆప్షన్ సి అయింది. నెక్స్ట్ లాగ్ బేస్ 2 లాగ్ 16 బేస్ 2 అని ఇచ్చాడు. లాగ్ బేస్ 2 లాగ్ 16 ఏమో 2 పవర్ 4 కింద రాశాను. ఎందుకు 2 పవర్ 4 కింద రాశాను అంటే బేస్ 2 ఉన్నాయి కాబట్టి. ఈ 4 ముందుకు వచ్చేస్తుంది. లాగ్ 2 బేస్ 2 అంటే 1 అవుతుంది. మళ్ళీ ఈ 4 ఏం చేశానంటే 2 స్క్వేర్ అని రాశాను. ఈ 2 ముందుకు వచ్చేస్తుంది కాబట్టి లాగ్ బేస్ 2, ఈ 2 ముందుకు వచ్చేస్తే బేస్ 2 అది 2 అవుతుంది. లాగ్ 2 బేస్ 2 దట్ ఈక్వల్స్ దీని వాల్యూ 1 అవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమైందమ్మా? 1 అయింది. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? 12th క్వశ్చన్ సి. నెక్స్ట్ 13th క్వశ్చన్ అమ్మా. 13th క్వశ్చన్ ఏమన్నాడు వాడు? ద వాల్యూ ఆఫ్ లాగ్ 1/3 టు ది బేస్ 9. ఇది కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఈ 1/3ని 3 పవర్ -1 అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 9ని బేస్ 9 తీసుకుంటే 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. బేస్ లో ఉన్న పవర్ ఏమవుతుంది? 1/n వస్తుంది కాబట్టి 1/2 అవుతుంది. ఇదేమో ముందు మైనస్ వచ్చేస్తే -1/2 అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అవుతుంది మా ఆన్సర్. ఆప్షన్ ఏ అవుతుంది. లాగ్ 1/3 బేస్ 9 1/3 బేస్ 9 ఈక్వల్ టు లాగ్ 3 పవర్ -1 బేస్ 3 స్క్వేర్. ఈ -1 ముందుకు వచ్చేస్తుంది. ఇదేమో 2 1/2 అవుతుంది. లాగ్ 3 బేస్. ఇలాంటివి అసలు చేయకూడదు. చేయకుండా చేసే సమస్య ఇది. ఆన్సర్ చెప్పేసి -1/2 అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. తర్వాత 14th వన్ ఏమన్నాడు? లాగ్ x ప్లస్ లాగ్ y ఈక్వల్ టు లాగ్ x ప్లస్ వై. వై కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. వాడు ఇచ్చింది ఏంటంటే లాగ్ x ప్లస్ లాగ్ y ఈక్వల్ టు లాగ్ x ప్లస్ వై అని చెప్పించాడు. ఇందులోంచి వాడు ఏమడుగుతున్నాడు? వై అడుగుతున్నాడు. వై కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. కాబట్టి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి కాబట్టి లాగ్ ఎక్స్ వై ఈక్వల్ టు లాగ్ x ప్లస్ వై. ఇది కూడా మనం చేయక్కర్లేదు చెప్పించి. దీని నుండి నాకు వై కావాలి కదా. వై కావాలి అంటే ఈ వైని ఇటువైపు తీసుకుంటాం లెఫ్ట్ సైడ్. xy మైనస్ 1y ఈక్వల్ టు ఎక్స్. ఎందుకంటే xy ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని వచ్చింది. వైని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే xy మైనస్ వై ఈక్వల్ టు ఎక్స్. దీని నుండి y కామన్ తీస్తే x మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్. దీని నుండి y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే x బై x మైనస్ 1. అంటే ఆప్షన్ ఏదమ్మా? x బై x మైనస్ 1 అంటే సిఎం. ఆప్షన్ సి. తర్వాత 15th క్వశ్చన్ అమ్మా. 15th క్వశ్చన్ ఏమన్నాడు? 10th క్వశ్చన్ ఇది. ఒక పని చేద్దాం. ఇక్కడ ఇది కూడా మనం చేయకుండా చెప్పచ్చు. ఎలాగో చూడండి. 15th క్వశ్చన్ లో 27 హోల్ క్యూబ్ అని ఇచ్చాడు కదా. దాన్ని మనం 3 క్యూబ్ హోల్ క్యూబ్ అని రాసాం అనుకోండి. 3 క్యూబ్ హోల్ క్యూబ్ అని రాస్తే అప్పుడు ఏమవుతుంది? 3 పవర్ 9 అవుతుంది. అప్పుడు 9 ముందుకు వచ్చేస్తే లాగ్ 3 బేస్ 3 అంటే 1 అయిపోతుంది.
అంటే లాగ్ 9/3 అవుతుంది. లాగ్ 9/3 అంటే 9 మనం 3² రాస్తే 2 ముందుకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు లాగ్ 3/3 అంటే 1 అయిపోతుంది. అప్పుడు ఇది లాగ్ 2/2 అంటే 1 కదా, అంటే లాగ్ 1 అంటే వాల్యూ 0, అంటే ఆప్షన్ సి అన్నమాట. అలా చెప్పచ్చు. చూద్దాం. లాగ్ బేస్ 2, లాగ్ బేస్ 2, లాగ్ బేస్ 3, log 27 cube base 3 base 2. That equals log base 2, log base 2, log base 3, log 3 cube కింద రాస్తాను, whole cube base 3. That equals log base 2, log base 2, log base 3, log a power m whole power n అంటే a power m n కాబట్టి 3 power 3 3s are 9 base 3. That equals log base 2, log base 2, ఈ 9 కాస్త ముందుకు వచ్చేస్తుంది, log 9/3 ఇంటూ log 3/3. log 3/3 అంటే 1 అయిపోతుంది. log base 2, log base 2, log 9 ని 3² base 3 అని రాస్తాను, ఇదేమో 1 అయింది. ఈ 2 ముందుకు వచ్చేస్తే log base 2, log ఈ 2 ముందుకు వచ్చేస్తుంది 2/2 ఇంటూ log 3/3. అంటే ఇప్పుడు log base 2 1 ఇంటూ 1 అవుతుంది, అంటే log 1/2. log 1 ఉందంటే 0, అంటే ఇంక బేస్ ఎంత అనేది అనవసరం మనకి. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, సి అవుతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ 16th వన్ చూడండి. 16th వన్ ఏమంటాడమ్మా, log x/2 plus log x/4 plus log x/16 equal to 21/4, then x is equal to 100. ఇది కూడా మనం చేయకుండా చెప్పచ్చు. దాన్ని మనం ఫస్ట్ ది log x/2 అలా ఉంచండి, సెకండ్ ది log x/4 ని మనం 2² కింద రాసాం అనుకోండి, అది ఏమవుతుంది, బేస్ లో ఉంది కాబట్టి పవర్ 1/2 ఇంటూ log x/2 అవుతుంది. తర్వాత 16 2 power 4 అని రాసాం అనుకోండి, 1/4 ఇంటూ log x/2 అవుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే log x/2 కామన్ తీసారు అనుకోండి, 1 ప్లస్ 1/2 ప్లస్ 1/4 అవుతుంది. 1 ప్లస్ 1/2 అంటే 3/2, 3/2 లేదంటే ఒకటే, అక్కడ 1 అంటే రూపాయి, 1/2 అంటే ₹10, 1/4 అంటే పావల. ఎంత అవుతుంది, ₹1.30. ₹1.30 అంటే 1/3/4 కదా. 1/3/4 అంటే ఎంత, 7/4. 7/4 వచ్చి దేనికి ఈక్వల్ అంటే 7/4 ఇంటూ log x ఈక్వల్ టు 21/4. 7 21 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 4 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ log x బేస్ 2 ఈక్వల్ టు 3 అని వచ్చింది. log x బేస్ 2 ఈక్వల్ టు 3 అని వచ్చిందంటే x ఈక్వల్ టు ఏమవుతుంది, 2³ 2³ అంటే ఎంత, 8. ఆప్షన్ ఏ. అర్థమైందా? log x base 2 plus log x base 4 plus log x base 16 equal to 21/4. దీని మనం implies log x base 2 plus log x base 2² plus log x base 2/4 equal to 21/4. Next, log x base 2 plus 1/2 into log x base 2 plus 1/4 into log x base 2 equal to 21/4. వీటన్నిటిలో log x base 2 కామన్ తీస్తే 1 plus 1/2 plus 1/4 equal to 21/4. రూపాయి, ₹10, రూపాయన్నర కావాలను, ₹1.30 అంటే 1/3/4. 1/3/4 అంటే 4 plus 3 అంటే 7/4. కాబట్టి 7/4 into log x base 2 equal to 21/4. 7 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 4 క్యాన్సిల్ అయిపోతుంది.
అంటే లాగ్ x బేస్ 2 ఈక్వల్ టు 3 వచ్చిందంటే x ఏమవుతుంది 2 క్యూబేగా 8. 8. అమ్మా వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది అమ్మాయి? అమిత? No, sir. Sir, రాసుకోండి. ఎక్కడి నుంచి అవ్వలేదమ్మా అది 21st నుంచే 20 నుంచే? నేను ఇప్పుడే చూసానండి. ఇందాక బ్రేక్ ఇచ్చినప్పుడు రికార్డు ఆప్షన్ ఓకే అప్పటి నుంచి అవ్వలేదమ్మా అయితే. ఒక్క నిమిషం ఉన్నాడు. ఏమండి 22nd క్వశ్చన్ బాగుంది. లాగ్ 4th రూట్ ఆఫ్ 729 into cube root of 9 power minus 1 into 27 whole power minus 4/3. ఒక్క నిమిషం ఉండమ్మా అది. ఇప్పుడు 22nd క్వశ్చన్ ఉండమ్మా. 22nd క్వశ్చన్ చూడండి. దీన్ని మనం ఎలా రాస్తామంటే లాగ్ అలా ఉంచేయండి. ఇది మాత్రం కావాలంటే ముందే హోల్ పవర్ 1/4 రాసుకోవచ్చు, లేదంటే దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత కూడా రాసుకోవచ్చు మన ఇష్టం. 4th రూట్ ఆఫ్ 729 ఇంటూ దీని మళ్ళీ మనం 3 power 3 square హోల్ పవర్ -1, దీని మళ్ళీ మనం 3 cube హోల్ పవర్ -4/3 హోల్ పవర్ 1/3 అని రాసుకోవచ్చు. 3 క్యాన్సిల్ అయిపోతుంది. లాగ్ 4th రూట్ ఆఫ్ 729 ఇంటూ ఇదేమవుతుందంటే 3 power -2 ఇంటూ 3 power -4 హోల్ పవర్ 1/3 అవచ్చు. ఇక్కడ వరకు కూడా రాశాను, చేసి తిప్పుతాను. రాశారమ్మా 2 steps? Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు Sir. అమ్మా చెప్పండి అమ్మా. అయిందమ్మా? Yes, sir. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ లాగ్ 4th రూట్ ఆఫ్ 729 ఇంటూ మనకి ఏమైనా వచ్చింది 3 power -6 అమ్మాయి ఏమండి ఇది చూడండి. ఇక్కడ సింప్లిఫై చేస్తే 3 2 times క్యాన్సిల్ అయిపోతుంది.
లాగ్ ఈసారి 4th రూట్ ని హోల్ పవర్ 1/4 అని రాద్దాం. దీన్ని 729 ని 3/6 అని రాసుకోవచ్చు. ఇంటూ 3⁻² హోల్ పవర్ 1/4. లాగ్ 3/4 హోల్ పవర్ 1/4. 4 క్యాన్సిల్ అయిపోతే లాగ్ 3. లాగ్ 3 అంటే ఆప్షన్ ఏదండి? ఏ. ఆప్షన్ ఏ. తర్వాత 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్ ఏమంటాడమ్మా? ద వాల్యూ ఆఫ్ లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ హోల్ క్యూబ్ అంట. మీకు ఇది లాగ్ ఏ, అది మనం లాగ్ ఏ బై బి ఇంటూ లాగ్ బి బై సి ఇంటూ లాగ్ సి బై ఏ అని తీసుకుంటే ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. 1 వస్తుంది. 1 క్యూబ్ అంటే 1 వస్తుంది. 23rd క్వశ్చన్. లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ హోల్ క్యూబ్ ఈక్వల్ టు log a by log b into log b by log c into log c by log a whole cube. క్యాన్సిల్ అయిపోతే 1 క్యూబ్ అంటే 1 అవుతుంది. అంటే ఆప్షన్ సి. తర్వాత 24th క్వశ్చన్. 24th క్వశ్చన్ ఆల్రెడీ చేసాం కదా, మరి 4 వస్తుంది ఆన్సర్. స్పిరిట్ ఆఫ్ 8 కదా, లోపలికి తీసుకెళ్ళిపోతే 4 లేదు. స్పిరిట్ ఆఫ్ 8 అంటే 64 8² కింద రాసుకోవచ్చు. √8 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. √8 హోల్ స్క్వేర్ అంటే √8 హోల్ పవర్ 4. 4 ముందుకు వచ్చేస్తే 2√2 కింద రాసుకుంటే 4 into log 2√2 బేస్ 2√2 ఇందాక చేసాం అన్నమాట. సారీ, అది √2 అమ్మాయి, ఇది 2√2. 24th క్వశ్చన్. లాగ్ ఎగ్జాంపుల్ అని ఎక్కడ చేసాం? ఇది 2√2 చేసాం, మనం ఎగ్జాంపుల్ లో చేసాం. దట్ ఈక్వల్స్ లాగ్ 2√2 అంటే √8 అమ్మ. కాబట్టి దీన్ని 8² అని చెప్పి రాస్తాం. 2√2 మళ్ళీ 8 ని లాగ్ 2√2 హోల్ స్క్వేర్ అని చెప్పి రాస్తాం. బేస్ 2√2 అంటే లాగ్ 2√2 హోల్ పవర్ 4 బేస్ 2√2. 4 ముందుకు వచ్చేస్తే లాగ్ 2√2 బేస్ 2√2 అంటే 4 into 1 ఈక్వల్ టు 4 అవుతున్నాం. అంటే 24th క్వశ్చన్ ఆప్షన్ డి. తర్వాత 25th క్వశ్చన్ అన్న. 25th క్వశ్చన్ చూడండి. 25th ద వాల్యూ ఆఫ్ లాగ్ 25 బేస్ 8 అంటున్నాడు. log 2 ఈక్వల్ టు 0.3010 అని చెప్పించాడు. log 25 బేస్ 8 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. log 25 బేస్ 8 దట్ ఈక్వల్స్, దీన్ని మనం ఎలా రాద్దాం అంటే log 5² 2 క్యూబ్. ఇది 2/3 ఇంటూ log 5 బేస్ 2. మరి log 5 బేస్ 2 అంటే 2/3 ఇంటూ log 5 ని 10/2 కింద రాయండి. బేస్ 2 2/3 log, ఇది log a బై b ఫామ్ లో ఉంది కాబట్టి log a మైనస్ log b, log 10 బేస్ 2 మైనస్ log 2 బేస్ 2. ఇది పెద్ద అవుతుంది, లేదంటే ఎలా కూడా రాసుకోవచ్చు. అది log 5 బై log 2 కింద రాసుకోండి. log 5 బై log 2 కింద రాసిన తర్వాత log 5 ని 10/2 అలా కూడా రాసుకోవచ్చు. 10/2 కింద కూడా రాసుకోవచ్చు. 2/3 ఇంటూ log 10 బేస్ 2 అంటే log 10 బై log 2 మైనస్ 1. 2/3 ఇంటూ log 10 అంటే 1 బై log 2 మైనస్ 1. log 2 అంటే 0.3010 రాసుకోవచ్చు. 2/3 ఇంటూ 1 బై
0.3010 minus 1. 2 by 3 into 1 minus 0.3010 by 0.3010. 2 by 3 into ఇది మనం తీసేస్తే 0, 9, 9, 6, 0.6990 by 0.3010. ఇక్కడ పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2 by 3 into 6990 by 3010. ఇక్కడ 3 ఇందులో 2 times 3 times 3 times 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏమని వచ్చిందంటే 664 by 301. దీన్ని డివైడ్ చేస్తే 301 వన్స్ అమ్మా. 301 అంటే 300 తీసేస్తే 166, 1 తీసేస్తే 165. 165 అంటే పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 1650. ఏమా నెక్స్ట్ 5 times క్యాన్సిల్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? 1 తీసేస్తే 5, అలాగే 6, 1 కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 1650. 5 times క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? 1505. 5, 4, 145. మళ్ళీ 145 అంటే పాయింట్ ఉంది కాబట్టి 0 అవుతుంది కాబట్టి 15450 అంటే 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 times అంటే 1204. 6, 4, 2 పాయింట్ ఉంది కాబట్టి 0. ఈసారి 8 times క్యాన్సిల్ అవుతుంది అంటే 2408. 2408 తీసేస్తే 52 అవుతుందమ్మా. మరి పాయింట్ ఉంది కాబట్టి 0 అంటే 1 time క్యాన్సిల్ అవుతుంది అంటే 301. 300 తీస్తాం అనుకోండి 220 అంటే 219. 219 అంటే 0 అవుతుంది. ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 7 times క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనం 4 places కి మనం కరెక్ట్ 4 డెసిమల్ ప్లేసెస్ చేసాం అనుకోండి. 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 7 అంటే ముందు నెంబర్కి ముందు డిజిట్ ఏం చేయాలి? 1 యాడ్ చేసుకోవాలి కాబట్టి 5482. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. ఏమా అంతే రాసుకోండి. మనం తర్వాత సెకండ్ చాప్టర్ సంబంధించి చెప్పుకుందాం. ఇంకో విషయం అమ్మా, మీరు ఏంటంటే నెక్స్ట్ క్లాస్కి ఆ ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ ఉంది కదా, ఆ ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ లో సమ్స్ అన్ని చేసేయండి అమ్మా. చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగండి. ఏమా ఆ పెండింగ్ పెట్టకండి. పెండింగ్ పెట్టుకుంటే మళ్ళీ మీకే ఇబ్బంది, టైం ఉండదు తర్వాత. ఇది అయిపోతే చెప్పండి. అమ్మా కంప్లీట్ అయిపోయిందమ్మా? Yes, sir. సరేమ్మా, అయితే ఈ రోజు మరి టైం అయిపోయింది. నెక్స్ట్ రేపు ఏంటంటే మనం సెకండ్ చాప్టర్ మొదలు పెట్టుకుంటాము. సెకండ్ చాప్టర్ చాలా ఈజీ. మీకు ఆల్రెడీ మీరు లోయర్ క్లాసుల్లో చేశారు, అట్ ద సేమ్ టైం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా చేశారు. ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించింది అనమాట. లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సొల్యూషన్స్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్,
అవన్నీ కూడా చెప్పుకుంటాం. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ మెథడ్స్ ఉపయోగిస్తాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగిస్తాం, అలాగే ఫార్ములా ఉపయోగిస్తాం అవి. అలాగే 2 రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, అలాగే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎలా వస్తాయి, అలాగే మనకి మన నేచర్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, నేచర్ ఆఫ్ ది రూట్స్ ఏ విధంగా చెప్తాం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ లో చూస్తాం. చాలా ఈజీ, అసలు ఇబ్బందే ఉండదు. అంత సొల్యూషన్ అన్నమాట. సాల్వేషన్ మెథడ్స్ అవి ఉపయోగిస్తాం. తర్వాత ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిస్తాం. తర్వాత అది కాకుండా తర్వాత దాని కంటిన్యూషన్ టాపిక్ ఏమి ఇచ్చారంటే మ్యాట్రిసెస్ ఇచ్చాడు అన్నమాట. మ్యాట్రిసెస్ కూడా మీరు ఆల్రెడీ చాలా సార్లు చేశారు ఏది ఫస్ట్ ఇయర్ లో. కాబట్టి తర్వాత చాప్టర్ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఆ తర్వాతది కొద్దిగా మీకు ఇబ్బంది పెడుతుంది, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. అది కూడా ఈజీనండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేమా? ఈ రోజుతో ఈ క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. అయిపోయింది కదమ్మా, కంప్లీట్ అయిపోయింది రాయడం. ఎస్ సార్. Yes, sir. Yes, sir. ఈ ఎడిషనల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం మనం చెప్పుకున్న నోట్ పాయింట్స్, ఫార్ములాస్, కండిషన్స్, డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒక్కసారి చదవండి. ఏమా? థ్యాంక్ యూ. Okay, sir. ఓకే, Thank you. థ్యాంక్ యూ. Thank you, sir. ఎండ్ చేసేస్తాను మీకు.